आदौ वाद आसीत् स च वाद ईश्वरेण सार्थमासीत् स वादः స్వయమీశ్వర ఏవ. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య అవతరించెను. లేకపోతే డేరా వేసెను. కూర్చున్న మీరు వింటున్నారు. గర్వము, పొగరు, ధనం వగైరా వగైరాల యొక్క నిర్మాణముతో దేవునికి దూరమైన మానవ సమాజాన్ని తిరిగి మానవ సమాజముగా మార్చటం కోసం గలిలయ ప్రాంతంలో నిలబడి దేవుని రాజ్యం వచ్చేసింది అని చెప్పింది ఇంకెవరో కాదు, స్వయంగా దేవుడే. స్వయంగా ఆది యందున్నటువంటి వాక్యమే. ఏ వాక్యమైతే దేవుని వద్ద ఉండేనో ఆ వాక్యమే, ఏ వాక్యమైతే దేవుడై ఉండేనో ఆ వాక్యమే, ఏ వాక్యమైతే కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలుగలేదు అని చెప్పారో ఆ రాజు మన మధ్యకు వచ్చేశాడు. ఆయన పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము తన ప్రత్యక్షతలు చూపిస్తూ వస్తూ ఉన్నాడు.